యెషయా గ్రంథము 53 అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో కలిసి బిగ్గరగా చదవండి. ప్రారంభించుకుందాము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెనో, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడినో, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనం చదివినటువంటి యొక్క అధ్యాయము చాలా శ్రేష్టమైంది. ఈ 53 అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం ధ్యానం చేసుకుందాం. యెషయా అనే భక్తుడు ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. యేసు ప్రభు భూమి మీద మానవ రూపంగా జన్మించక పూర్వమే, అంటే ఇంకొక 700 సంవత్సరాలకు సుమారుగా ఆయన జన్మిస్తాడనగా ఈ ప్రవచనాలన్నీ భక్తుడు రాశాడు. ఆయన పుట్టుక గురించి రాశాడు. ఈ 53 అధ్యాయం చూస్తే ఆయన ఏ విధంగా శ్రమ పొంది ఆయన మరణాన్ని పొందబోతున్నాడో ఆ విషయాలు కూడా ముందే తెలియచేస్తూ ఈ యొక్క గ్రంథంలో రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ భాగంలో మొట్టమొదటిగా మనం ఏం గ్రహించగలమయ్యా అంటే, మొట్టమొదటిది దేవుని సంకల్పము. ఏంటి చెప్పండి? దేవుని సంకల్పం ఏమై ఉందో భక్తుడు దాన్ని తెలుసుకుని ఈ యొక్క అధ్యాయంలో రాశాడు. దేవుని సంకల్పం అన్నా, లేక ఆయన ప్రణాళిక, లేక దేవుని యొక్క ఉద్దేశం మానవులైన మన ఎడల ఏమై ఉందో దాన్ని భక్తుడు తెలుసుకుని రాశాడు. రెండోది, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమలు పొందారో వాటిని వివరిస్తూ రాశాడు. మూడోది, మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఎలాగూ జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విషయాలు కూడా భక్తుడు ఈ యొక్క గ్రంథంలో రాశాడు. ఈ విధంగా 3 భాగాలుగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సంకల్పము లేక దేవుని యొక్క ఉద్దేశం, మనందరి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, మనమందరూ ఏమై ఉన్నామో మొట్టమొదటిగా అది మనం తెలుసుకోవాలి. ఆదాము అవ్వలను బట్టి సమస్త మానవాళి కూడా ఎలా ఉన్నారు? పాపములో ఉన్నారు. కాబట్టి పాపంలో పుట్టి, పాపంలో జీవించి, పాపంలో మరణిస్తే నిత్య నరకానికి పోవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మానవులను రక్షించి వారు నరకంలోకి పోకుండా నిత్య జీవంలో ప్రవేశించాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అదై ఉంది కాబట్టి దానికి ఒక ప్రణాళిక వేసాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఎలాగ వీరు నడిపించాలి, ఈ నాశనకరమైన కోపం నుంచి ఎలా తప్పించాలని ఒక ప్రణాళిక వేసాడు. ఆ ప్రణాళికలో భాగమే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు శిలువ మరణము పొందటం అనమాట. చూసారా, దేవుడికి మన ఎడల ఉన్నటువంటి ఉద్దేశం ఎంత గొప్పదో. ఆయన ఏం చేసినా మన మేలు కోసమైనా ఆయన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పాపులమైన మనందరి కొరకు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరి బలిగా ఆయన అర్పించట్లో ఇక్కడ మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను మనము చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఇక్కడ 4వ లైన్లో మనం చూస్తున్నాం, దేవుని వలన బాధింపబడిన వానిగాను చూస్తూ ఉన్నాం. ఏమిటి శిలువ శ్రమలు, ఈ బాధ ఎవరి ద్వారా కలిగిందంటే యేసు ప్రభు వారికి మనకు బదులుగా ఆయన భరిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు ఆ శ్రమలకు అప్పగించారు ఆయన్ని? మనం ఏమనుకున్నామంటే, యూదులు సిలువేసేసారు, యేసుక్రీస్తు ఏదో ముద్దు పెట్టుకుని అప్పచెప్పేశాడు అని అనుకున్నాం. కానీ అసలు శిలువ శ్రమలకు దేవుడే అప్పగించాడు. ఎందుకంటే ప్రభువుని ఆ శిలువ మరణానికి తండ్రి అయిన దేవుడు అప్పగించకపోతే మనకు విడుదల కలిగేదే కాదు, మనం నరకానికి పోవలసిన వారు. కాబట్టి ఇక్కడ దేవుని వలన బాధింపబడిన వానిగాను అన్నాడు. అంటే మనందరూ కూడా ఎలా ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి చిన్నపిల్లలు మురికిలో ఆడుకున్నప్పుడు వారి బట్టలు మురికైపోతాయి, వాళ్ళ చేతులు మురికైపోతాయి. తల్లిదండ్రులు చూసినప్పుడు లేక తల్లి చూసినప్పుడు వారికి అలా ఆహారం పెట్టదు, శుభ్రం చేసి వారికి ఆహారము పెడుతుంది. అలాగే పరలోకమందు తండ్రి మనం చూస్తున్నప్పుడు పాపం అనేటువంటి మురికి వలె మనం ఉన్నాం.
కాబట్టి ఆయన చూసి మనల్ని ఏం చేశారంటే ప్రభువుని యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించడం ద్వారా ఆయన చిందించిన రక్తంలో మన పాప మురికంతా తొలగించేసాడు. ఈ పాపం దేనికి సోకింది అంటే మన హృదయానికి సోకింది. దేనికి చెప్పండి? హృదయానికి సోకింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కానీ ఈ పాపం ఎక్కడ తయారవుతుందయ్యా అంటే చూడండి, మన గుండె ఏం చేస్తుందంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ పాపం అనేటువంటి ఈ ఆలోచనలన్నీ ఎక్కడ పుడతాయి అంటే ఈ గుండె లోపల ఉన్న రక్తంలో పుడుతుంది. అక్కడ నుండి ఇది ఈ యొక్క రక్తాన్ని సరఫరా చేస్తుంది కదా, అణువణువు ఈ పాపపు ఆలోచనలు మానవుడికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మానవుడు చెడిపోయిన వానిగా, పాపిగా, అపవిత్రుడిగా తన జీవితాన్ని మలినం చేసుకున్నాడు. ఈ మలినం నుండి మానవుడిని పవిత్రుడిగా చేసేదాని కొరకే దేవుడే తన సొంత కుమారుని మన కొరకు బాధపరిచారంట. ఆ బాధకైనా అప్పగించాడు. కాబట్టి ఈ విషయంలో మనం తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఎరిగి ఎప్పటికైనా ప్రభు దేవునికి మన రుణస్తులుగా మనం ఉన్నామనే సత్యాన్ని మనం తెలుసుకోవాల్సి వారనుకుంటున్నాం. ఇంకా 53వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రావు తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనం ఏం చూస్తున్నాం? మొట్టమొదటిగా అంటే దేవుని యొక్క ప్రణాళిక లేక ఆయన ఉద్దేశం ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో భాగంగా ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, యెహోవా మనందరి దోషమును ప్రభు మీద మోపాడు. చూడండి, మనం ఆ శిక్షను భరించలేమని, ఆ బాధ మనం భరించలేమని ఇదంతా తండ్రి తన కుమారుడి మీద మోపినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద మోపి మనల్ని ఆయన విడిపించాడు. యేసు ప్రభులో పాపం లేదు, యేసు ప్రభు జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన శిలువ మీద ఎక్కాడే కానీ శిలువ మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుని వాక్యం చెప్తుంది, కానీ ఆయనలో శాపము లేదు. ఎందుకు ఎక్కాడు? మనం శాపగ్రస్తులం, మనం పాపులం. కాబట్టి మన పాపాల కోసం, మన శాపముల కోసం శిలువ మీద అయినా ఆ విధంగా అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన దోషములన్నీ ఆయన మీద మోపాడు. ఎందుకయ్యా మోపాడు అంటే మనల్ని విడిపించడానికి, మనల్ని విడిపించడానికి. దేవుడు చేసే మేలు ఎంత గొప్పదంటే అది ఎవరు ఇవ్వలేనటువంటి మేలు, అది పరసంబంధమైన మేలు, ఇది గొప్పది అని చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 10వ వచనంలో చూడండి ఒకసారి, 53వ అధ్యాయం 10వ వచనంలో, అతని నల్లగొట్టుకు యెహోవాకు ఇష్టమాయిను. అరే, ఎవరైనా తమ పిల్లల్ని కొట్టుకోవడం ఇష్టమవుద్దా? చూడండి, నా వైపు చూడండి ఒకసారి. మీ పిల్లల్ని మీరు బాగా ఇష్టపూర్వకంగా కొడతారు ఎవరైనా? తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టినా కానీ మళ్ళీ మీరు బాధపడిపోతూ ఉంటారు, అరే నా పిల్లల్ని కొట్టానే అని. కానీ ఇక్కడ తండ్రి తన కుమారుని బాధపరచడంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు ఇక్కడ? అతని నల్లగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను. అంటే ఆ విధంగా ఆయన ఇష్టపూర్వకంగా తన కుమారుని అప్పగించకపోతే మనకు విడుదల వచ్చేదే కాదు. కేవలం ఎవరు బలవంతమో కాదు, ఎవరు ఒత్తిడో కాదు, ఆయన ఉద్దేశపూర్వకంగానే మన మీద ఉన్న ప్రేమతో మనం విడిపించే దాని కొరకు తన ప్రియకుమారుని అయిన యేసుక్రీస్తు వారిని ఆ విధంగా ఆయన అప్పగించాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 11వ వచనంలో కూడా చదవండి. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. అంటే యేసు ప్రభు ఎలాంటి వేదన పొందాడో శిలువ మీద దాన్ని చూసి తండ్రి ఏమయ్యాడంటండి? తృప్తి పొందాడు. లోకంలో ఎక్కడైనా ఇలాంటి పదాలు మనం చూడతామా? ఏంటి, ప్రభువుని నలకొడితే సిలువ వేస్తే తండ్రి తృప్తి పొందాడా అని అనుకుంటాం. ఈ తృప్తి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఎందుకు తృప్తి పొందాడు అని అంటే, లోకములో ఒక సిలువ కార్యం జరిగింది, ఇక రక్షణ మార్గం అనేది ఏర్పాటు చేయబడింది, ఇక మరొకరు దాని కొరకు బలవలసిన అవసరం లేదు. అంటే ఏమి చూస్తానంటే, పాపానికి పూర్తిగా సిలువ మీద శిక్ష విధించబడింది, దేవుడి ఉద్దేశం అక్కడ నెరవేర్చబడింది. అందుకనైనా తృప్తి పొందాడు. ఇక నా పిల్లలైన వారిని రక్షించవచ్చు, వీళ్ళందరినీ కూడా విమోచించవచ్చు, వీళ్ళందరూ కూడా నిత్యజీవంలో వాళ్ళు ప్రవేశించవచ్చు అని యేసు ప్రభు పొందినటువంటి వేదన, శ్రమ ఏదైతే ఉందో దాన్ని చూసి తండ్రి దేవుడు తృప్తి పొందాడంటే మన విషయమై ఆయన అలాంటి ప్రేమను కలిగి ఉన్నట్లే మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. ఇక రెండవ భాగంలో మనం వెళ్ళిపోతే, రెండవది ఏంటి? యేసు ప్రభు మన కొరకే ఎలాంటి శ్రమలు పొందాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చదవండి ఒకసారి.
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు పెరిగారు అనే మాట మనం చూస్తున్నాం. దానికి ముందుగా ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, యేసుప్రభు ఎవరంటండి? లేత మొక్క. ఆయన మొలిచినటువంటి స్థలం ఎలా ఉందంటండి? ఎండిన భూమి. మీరు చెప్పండి, ఎండిన భూమిలో లేత మొక్క బతుకుతో చచ్చిపోద్దా అండి? బ్రతికే అవకాశమే ఉండదు, ఉంటుందా? ఒకవేళ బ్రతకాలన్నా అది ఎంత కష్టపడాలో కదండి, అన్ని ఇబ్బందులు పడాలో, ఎండిపోతుంది. అంటే దీని ఆత్మీయమైన భావం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి మన కొరకు ఆయన పంపించబడ్డాడు. అయితే ఆయన పంపించబడిన సత్యము ఇశ్రాయేలు గ్రహించుకోలేక ఇంకోసారి వస్తాడులే మెస్సీ అన్నట్లుగా యేసు ప్రభు యొక్క రాకడను వారు గ్రహించలేదు, వారు అంగీకరించలేదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే, వారి ఆత్మీయ జీవితంలో ఎండిన నేలలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ఎండిన నేలలాగా ఉన్నారు. అలాంటి ఇశ్రాయేల్ దేశంలో అలాంటి ప్రజల మధ్యలో ఆయన లేత మొక్క వలె పుట్టి పెరుగుతూ వచ్చాడు. అందుకే కదా అణువణువున ఏమండి, ఒక రోగిని బాగు చేసినా శ్రమే వచ్చింది, దయ్యాలు వెలగొట్టినా శ్రమే వచ్చింది. అంటే యేసు ప్రభు ఆయన పెరగటమే మన కోసం ఎంతో బాధల మధ్యలో ఎండిన నేలలో ఆయన పెరిగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఆయన మన కొరకు అవన్నీ సహించుకున్నట్లుగా ఆయన యొక్క త్యాగాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా 53వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తూ ఉంటే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును. మనం ఏమనుకున్నామంటే కేవలము సిలువ మీద వేలాడాడు కాబట్టి దాన్ని ఏదో గుడ్ ఫ్రైడే రోజున ఆ రోజంతా అది జ్ఞాపం చేసుకుని ప్రభువా మా కోసం ఇంత శ్రమ పొందవా అని అందాం అనుకున్నాం. కానీ ఆ ఒక్కరోజే కాదు, ఆయన సేవా జీవితం అంతట్లో కూడా ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటండి? ఆయన విసర్జించిన వారుగానే, తృణీకరించిన వాడుగానే ఉన్నాడు. ఏది మేలు చేసి, మీకు అర్థం అవడానికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. మార్క్స్ వార్తలు 5వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చదువుతూ ఉంటే, అక్కడ గెరాసేను ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట. శాన దెయ్యం. అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? శాన అంటేనే పెద్ద శాన అనమాట. అది వేలాది దెయ్యాలు పట్టినట్టు వ్యక్తి, వాడిని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. అలాంటి వ్యక్తిని ప్రభు బాగు చేస్తే ఇప్పుడు అందులో ఉన్న దెయ్యాలు ఎందులోకి వెళ్ళినాయంట? సుమారు 2000 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ పందుల మందలకు పోయినాయి. అవన్నీ సముద్రంలో పడి ఊపిరి తిరగ చచ్చినాయి. సరే, ఇప్పుడు ఆ ఊరోళ్ళు అందరూ వచ్చారు. వచ్చి, అయ్యా మేమెవరం బాగు చేయలేకపోయాం, భూత వైద్యం కానీ, ఇంగ్లీష్ వైద్యం కానీ, నాటు వైద్యం కానీ, హోమియో వైద్యం కానీ, లేక ఎన్ని వైద్యాలు ఉన్నాయి, ఏ వైద్యాలు బాగు చేయలేకపోయినాయి అయ్యా, నీవు బాగు చేసావు, నువ్వు ఎంత గొప్పడు అన్నారండి? అనలే. ఏమన్నారు తెలుసా? నువ్వు బాగు చేస్తే బాగు చేసే కానీ మా ఊర్లోకి రాకపోవతలకి అన్నారు. మంచి చేసి మేలు చేసి యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తృణీకరించారు. ఇదే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈ మాట చూస్తున్నాం, అతడు తృణీకరించబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జించబడిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మన కొరకు యేసు ప్రభు సిలువ శ్రమలు భరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆయన త్యాగానికి నీవేమేమి ఇవ్వగలవు? ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువులో ఎటువంటి పాపము లేదు. బాగా గమనించండి, యేసు ప్రభువులో ఎటువంటి పాపము లేదు. దోషాలు ఉన్నది ఎవరికంటండి? దోషాలు ఉన్నది ఎవరికి? మనకే. పాపం ఉన్నది మనకే. కాబట్టి ఆయన ఏ దోషము లేకపోయినా మన దోషములను బట్టి యేసు ప్రభు ఏమయ్యాడంట? నలగొట్టబడ్డాడు. కాబట్టి ఎవరైనా సరే మన పాపముల కోసం, మన దోషముల కోసం యేసు ప్రభు శిలువలో నలగొట్టబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆయనలో ఎటువంటి పాపము లేదు. చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కనీసం ఆయన మాటలో కూడా కపటం లేదంట. ఆయనలో పాపం అనేదే లేదు. అలాంటి ప్రభు మన కోసం ఇన్ని శ్రమలు ఆయన భరించినట్లుగా ఆయన త్యాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? దేని స్వస్థత?
పాప రోగము నుండి స్వస్థత కలుగుతూ ఉంది. ఆయనలో పాపం లేదు, కానీ మనకు బదులుగా ఆయన శిలువ శ్రమలు భరించి, శిక్షను భరించి, పాప దోషముల నుండి మనకు స్వస్థతను ఆయన ఇస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ మనం చూస్తున్నాం, మనందరి దోషములు ఆయన మీద. అంటే దోషం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? మనమే. కాబట్టి మన పాపములు, మన దోషములు యేసు ప్రభు మోసినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు పత్రికలో ఉన్నారా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి చదవండి. మన పాపములు విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసుప్రభు ఏం చేశాడంట? మన పాపములను మ్రాను మీద వేసాడు, ఆయనే మోసాడు. చాలామంది ఏమంటారంటే, యేసుప్రభు 3 మేకులు పీక్కుని కింద రాలేకపోతున్నారా అంటున్నారు. చనిపోయిన వారిని లేపాడండి ఆయన. దెయ్యముల ద్వారా పీడించబడుతున్న వారిని స్వస్థపరిచాడు ఆయన. ఎన్ని అద్భుతాలు చేశాడు. భూమిని ఆకాశం తన మహత్తుగల మాట ద్వారా సృజించిన సృష్టికర్తైన దేవుడు ఆయన మేకులు తీసుకెళ్ళాడా? ఆయన తానే మన పాపములన్నీ మ్రాను మీద ఆయన మోసాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఈ శిలువ త్యాగాన్ని మన కొరకు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పొందిన గాయముల ద్వారా మన పాప రోగాలకు ఏమవుతుందంటండి? స్వస్థత కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలోకి రండి. 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇక్కడ ఎంత చక్కని మాట అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే, వదకు తేపడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించి వనెదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. ఇప్పుడు ఎవరన్నా ఖైదీ దొరికాడు అనుకోండి, ఎన్న పాపాలు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటు 4 బాధితే ఒప్పుకుంటా ఒప్పుకుంటు. దెబ్బలు తింటే ఏం చేస్తాడు? అరుస్తాడు అరడా? అయ్యో బాబా అంటాడు. ఎవరైనా సరే శిక్ష వేస్తుంటే గిలగిల తన్నుకుంటారు. ఆఖరికి ఉరి శిక్ష వేసిన ఖైదీ కూడా ఉరి మీద విలవిల్లాడతాడు. అవును కదా? కానీ యేసు ప్రభువుని శిక్షిస్తూ ఉంటే కనీసం గుంజుకోలేదు, లాక్కోలేదు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వనిత మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయనలో పాపం లేదు. మనకు బదులుగా మన స్థానంలో ఆయన బలి అర్పించబడుతున్నాడు. అందుకే మౌనంగా దాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించి తను త్యాగాన్ని చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 8వ వచనం చూస్తున్నాం, అన్యాయపు తీర్పు మన కోసం పొందాడంట. న్యాయంగా అయితే ఆయనలో ఏ పాపం లేదు. సవాల్ చేసాడు, నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా అని. చూపించారండి ఎవరైనా? ఎవరి వల్ల కాలే, ఎప్పటికెవరి వల్ల కాలే. అయితే మనం చూస్తూ ఉన్నాం, అన్యాయపు తీర్పు మన కోసమైనా పొందాడు. 9వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన అన్యాయము చేయలేదంట, ఆయన నోట లేదా, ఆయన నోట ఏ కపటమును లేదు. సరే అండి, యేసుప్రభు అన్యాయం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు. అలాంటి పరిశుద్ధుడు, పవిత్రుడు మన కోసం తను తానే శిలువ మరణానికైనా అప్పగించుకున్నాడు. ఇంకా 10వ వచనంలో మనం చూస్తూ ఉంటే చూడండి, అతను నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను, అతడు తన్ను తానే, అంటే యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాడు, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. యేసుప్రభు తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించుకున్నాడు. కానీ తనకు తానే స్వచ్ఛందముగా మన కోసం ఆ శిలువ మరణాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 11వ వచనంలో మనం చూస్తూ ఉంటే యేసుప్రభు చూడండి, అతడు తనకు కలిగిన వ్యాధిని చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకు అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును అని చూస్తూ ఉన్నాం. ఏ మాట ఉంది ఇక్కడంటే, తండ్రిన దేవునికి తాను సేవకునిగా ఉండి జనుల దోషమును భరించాడు. యేసుప్రభు ఎవరు? తండ్రితో సమానుడు. దూతల ద్వారా నిత్యము కొలవబడుతున్నవాడు, ఆరాధించబడుతున్నవాడు. అంత గొప్ప దేవుడు భూమి మీదకి మన కోసం తన మహిమ విడిచిపెట్టి, తన సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఒక సేవకుని వలె రిక్తునిగా చేసుకుని మన కోసం ఆయన అర్పించుకున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం.
ఇంకా మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో అంటాడు, యేసుప్రభు మన కొరకు ఏం చేశాడ, తన ప్రాణమును ధారపోశాడటండి. ఇది యేసుప్రభు మన కొరకు శిలువ మీద ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన శ్రమలను ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అయితే దేవుని ఉద్దేశాన్ని మనం చూసాం. యేసుప్రభు ఎలాంటి త్యాగం చేశాడో, ఎలాంటి శిలువ శ్రమలు పొందాడో మనం చూసాము. ఇప్పుడు మూడోదిగా మనం ఏం చేయాలి, దేవుని వాక్యం అన్నటువంటి మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో 2-3 మాటలు మనం చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చేయాలి వాక్యం మనము, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఆగుదాం. దేవుడు తన యొక్క సమాచారం అంతా తెలియజేస్తూ ఉన్నాడు తన గ్రంథము ద్వారా. తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని మాటలు మనం ఏం చేయాలంట, నమ్మాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏం చేయాలి, మనం నమ్మాలి. నమ్మాలంటే ముందు తెలుసుకోవాలి. చాలామంది దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి, రక్షణలో రాకపోవడానికి, వారి జీవితాలను నశింపజేసుకోవడం గల కారణం ఏంటయ్యా అంటే, వారు దేవుని గురించి నమ్మట్లేదు, వాక్యం తెలుసుకోవట్లేదు, దేవుని నమ్మట్లేదు. అందువల్లే వారి జీవితాలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి, దేవుడు వాక్యం అంటే మన జీవితాల్లో నిజంగా ప్రభువుని నమ్మామా, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకున్నామా, తెలుసుకుంటే ధన్యులమని మనం చూస్తున్నాం. కానీ ఏమింటారు ఈ లోకలు చాలామంది అండి, ఒక అరగంట దేవుడు వాక్యం చెప్తే వినటానికి బోర్ ఫీల్ అవుతారు చాలామంది. అరగంట చెప్పేస్తారా, 30 గంట చెప్పేస్తారా, గంట సేపు వాక్యం వినాలా, రోజంతా మీటింగ్గా, రోజంతా వాక్యం వినాలా అన్నట్టు ఫీల్ అవుతారు. అదే లోకంలో వ్యర్థమైనవి సంభాషణలు చూస్తూ ఉంటాం. అక్కడక్కడ రోడ్ల మీద కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆకలి దప్పులు కూడా మర్చిపోతారు, సోది చెప్తూ ఉంటే వినటానికి. వ్యర్థమని వినటానికి చెవి కోసుకుంటారు మనుషులు, కానీ దేవుడి మాటలు వినటానికి మాత్రం చెప్పండి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఇద్దరు సిస్టర్స్ కూర్చుని మాటలు మొదలెట్టారంటే ఏమవుద్ది, ఇంటి దగ్గర వంట చేత కూడా మర్చిపోతారు, సంభాషణ పొడిగించి పడిపోతూ ఉంటుంది. కానీ దేవుని మాటలు కొద్ది సమయం వినాలంటే వినరు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, ఆయన ఉద్దేశాలు నీకు తెలియాలంటే ముందు నువ్వు వాక్యం వినాలి. ఆ తర్వాత దేవుని మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన మాటలు మనం నమ్మేవారికి ఉండాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే 53వ అధ్యాయము 8వ వచనం చూడండి. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుకోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, ఆయనను అతని తరము వారు ఈ సంగతి ఆలోచించిన వారెవరు. ఎక్కడోసారి మనం ఆగాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే, ఈ సంగతిని గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? మన ఆలోచనలు చాలా ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ఎలాగా, పిల్లలు ఎదుగుతున్నారు, వారు ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు సిద్ధపరచాలి. ఇది చిన్నపిల్లడు ఉండగానే ఎన్ని ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఈ లోకంలో చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా దేవుడు నీ ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, యేసుప్రభు నీ కోసం ఎలాంటి త్యాగం చేశాడో ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచన చేసావా? ఖాళీగా ఉన్నప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పగలవా? ఆలోచించేమంటే అప్పులు గుర్తొస్తున్నాయి అంటారు ఒకళ్ళు, ఆలోచించేమంటే రోగాలు గుర్తొస్తున్నాయి అంటారు ఒకళ్ళు. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, లోక సంబంధం విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడి గురించి ఆలోచన చేయండి, ఆయన వాక్యం గురించి. అరే ప్రభువు నా కోసం ఇంత త్యాగం చేశాడే, ఆ ప్రభువు కోసం నేనేం చేస్తూ ఉన్నాను కనుక ఆలోచన చేయాలి. ఈ సంగతి ఎవరైనా ఆలోచన చేశారా అన్నాడు. కాబట్టి వాక్యం వెళ్ళిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉండకుండా విన్న వాక్యాన్ని గురించి ఒకసారి ఆలోచన మనం కలిగి ఉండాలండి. అప్పుడు మన జీవితంలో నిజంగా ఆత్మీయంగా ఎదిగేవారుగా మనం ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడోదిగా ఏం చేయాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇక్కడ చివరిలో మనం చూస్తుంటే మనం అతను చూసి అపేక్షించినట్లుగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి మనం ఆగితే యేసు ప్రభువుని మనం చూసి ఏం చేయాలంటండి, అపేక్షించాలి. అపేక్షించడం అర్థం ఏంటంటే అంగీకరించుట. వాక్యం ఇచ్చిన నీ జీవితంలో యేసు ప్రభువుని రక్షకుడిగా, పాప విమోచకుడిగా నీ జీవితంలో నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితం నిజంగా ధన్యమవుతుంది. చాలామంది యేసు ప్రభువుని దేవుళ్ళు ఒక దేవుడు అండి అని అంటారు. కొంతమంది ఆయన కూడా పరమాత్ముడు అండి, లేకపోతే ఆయన కూడా ప్రవక్త అండి, లేకపోతే ఆయన కూడా గొప్పడు అండి, ఆయన కూడా నీతిని బోధించిన వాడండి అంటారు. అన్నంత మాత్రం నీకు రక్షణ కలగదు. నీకు నీవు అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు రక్షణ కార్యాన్ని
జరిగిస్తాడు. కాబట్టి ఆయనను చూసి అపేక్షించాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి అని చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆనాడు యూదులు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారండి? అంగీకరించలే. అందుకే వాళ్ళకి రక్షణ పోయింది, దొరకలేదు వాళ్ళకి. కాబట్టి మనం అంగీకరిస్తే మన జీవితాలు రక్షించబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని మనం అంగీకరించేవారుగా మనం ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో మనం ఒకసారి చూస్తే 53వ అధ్యాయం 6వ వచనం. 53:3 అండి. 53:3 అతడు తృణీకరించబడెను. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే చాలామంది యేసుప్రభుని తృణీకరించారు. ఇందాక చెప్పాను కదా, ఆ గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు? ఆయన్ని తృణీకరించారు. నేటికి చాలామంది యేసుప్రభు మాకు వద్దు అంటున్నారు లేదండి? చెప్పండి, అంటున్నారు లేదా? ఈ మాట దగ్గర ఒకసారి మనం ఆగితే వారి వలె మనం ప్రభువును తృణీకరిస్తే మనకి ఎటువంటి మేలు లేదు. మనం ఏం చేయాలి? వారిలాగా తృణీకరించుకోకుండా క్రీస్తును సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? వెండి బంగారాలు సంపాదిస్తున్న ఈ లోకంలో వదిలేవలసిందే. భూములు సంపాదిస్తూ ఉన్న ఈ లోకంలో విడిచిపెట్టేవలసిందే. ఏది సంపాదించినా ఇది శాశ్వతమైంది కాదు. ఒక దినాన్ని ఇవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవలసిందే. కానీ క్రీస్తును సంపాదించుకుంటే అటు వాడు పరలోకములో నిత్యము ప్రభువుతో జీవించే భాగ్యాన్ని పొందుకుంటాడు. కాబట్టి మనుషులందరూ ప్రభును తృణీకరించిన వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ప్రభును సంపాదించుకుంటే నీవు ధన్యుడువు అవుతావు. అందుకే ఈ వాక్యానికి దేవుడు తెలియజేశాడు. వాక్యమైన మనం ఏం చేయాలి అంటే ప్రభువును మనం ఏం చేయాలి చెప్పండి? సంపాదించుకోవాలని మనం నేర్చుకున్నాం. ఇక 5వదిగా ఏం చేయాలి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇప్పుడు మనం అందరము గొర్రెల వలె, కాబట్టి మనం ఏమని ఎరగాలంటే దారి తప్పిపోయిన గొర్రెలమని ఎరగాలండి. ఏం ఎరగాలి చెప్పండి? దారి తప్పిపోయిన గొర్రెలమని ఎరగాలి. అయితే మనం ఇప్పుడు దారి తప్పిన గొర్రెలమైన మనము ఆత్మల కాపరైనటువంటి ప్రభు దగ్గరికి వస్తే సరైన దారిలో మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందండి? గొర్రెకు ముందు చూపు ఉండదు. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ముందు నడుస్తాడు. ముందు నడిస్తే అతన్ని వెంబడిస్తాయి అవి. ఇప్పుడు చూడండి, పశువులు ఉన్నాయనుకోండి, పశువులు వెనకాలేమో వ్యక్తుని తోలుతాడా వెళ్ళిపోతాయి దారిని. కానీ గొర్రెలు అలాగే వెళ్ళవు. కాబట్టి నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఏమనుకుంటున్నాం? నాకు అన్నీ తెలుసండి, పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలుసు, ఏ మార్గంలో వెళ్ళిపోతే పరలోకి వెళ్ళిపోతున్నా తెలుసు అని అనుకుంటాం. కానీ మనం ఎవరు అంటే దారి తప్పిన గొర్రెలు, మనకు దారి తెలియదు. అర్థమవుతుందండి? నీవు ఎవరైనా సరే మన దారులు సరైనవి కావు. కాబట్టి ఇప్పుడు మనం సరైన దారిలో నడిచి పరలోకాన్ని పొందాలంటే ఆత్మల కాపరైన ప్రభు వేసిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూద్దాం. 6వదిగా మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో కానీ 10వ వచనంలో కానీ ఒకే విధమైన భాగాన్ని రాయబడి ఉంది. యేసు ప్రభు అపరాధ పరిహార బలిగా ఆయన అర్పించబడినటువంటి సంగతిని మనం చూడగలుగుతాం. 5వ వచనంలో అదే ఉంది, 10వ వచనంలో కూడా ఆ విధంగానే ఉంది. అయితే 5వ వచనంలో క్లియర్గా ఉంది ఏంటంటే ఎందుకు బలి అర్పించబడ్డాడు ఆయన అంటే సమాధానార్థమైన, చూడండి మాట ఉంటుంది అక్కడ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎందుకు శిలువ మరణం పొందాడయ్యా అంటే మనుషుడు పాపం చేసి దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. సమాధానం లేకుండా పుట్టిన వ్యక్తి, సమాధానం లేకుండా జీవించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు సుమి అనేటువంటి ప్రవక్త దైవజనుడు వృద్ధాప్యలో వచ్చి యేసుప్రభుని తన చేతిలో తీసుకుని, నాదా ఇప్పుడు ఈ దాసుని సమాధానంతో నీవు పోనిచ్చున్నావు అన్నాడు. ఒక వ్యక్తి దేవుని యొద్దకు చేరాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవునితో సమాధానం కావాలి. కాబట్టి ఆ సమాధానార్థమైనటువంటి బలిగా యేసుప్రభు అర్పించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలయ్యా మనం అంటే బలి అర్పణ అయిపోయింది, ఇక నీదే ఆలస్యం, నువ్వు దేవునితో సమాధానపడి చాలు. ఈ సమాధానం నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. అందుకొరకు ప్రభు అర్పించబడ్డాడు. ఇది 6వది. 7వది మనం చూసి మనం ముగించుకుందాము. చూడండి 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించబడును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే జనుల దోషాన్ని అన్నాడు పైన. 3వ లైన్లోకి 4వ లైన్లోకి వస్తే అనేకులు నిర్దోషులుగా,
అంటే యేసుప్రభు శిలువ మరణం ఎందుకు పొందాడయ్యా అంటే అనేకులను ఎలా మార్చాలనుకున్నాడు? నిర్దోషులుగా మార్చాలనుకున్నావు. ఇంకా నువ్వు పాపంలోనే ఉంటే, ఇంకా నువ్వు చెడు జీవితంలో ఉంటే, ఇంకా అపవిత్రతలను ఉంటే యేసుప్రభు శిలువ మరణం పొందడం ద్వారా నీకేం ప్రయోజనం? నరకంలో పడిపోతే నీకేంటి ఉపయోగం? కాబట్టి చివరిగా ఈ విషయాన్ని గ్రహించు. అనేకులు నిర్దోషులుగా మార్చడానికే ప్రభు శిలువ శ్రమ భరించాడు. నువ్వు ఇంకా నీ పాపాలు ఒప్పుకుని నిర్దోషిగా నువ్వు మారపోతే పరలోక రాజ్యమే ఉండదు. కాబట్టి ఇంత గొంతు చించుకుని దేవుని మాటలు మీకు చెప్పేది ఎందుకయ్యా అంటే ఎవరిదో బలవంతం మీ మీద రుద్దాలని కాదు, కానీ నీవు నిర్దోషమైతే పరలోకంలో ఉంటావు. నీవు నిర్దోషమైతే పరలోక రాజ్యంలో నిత్యము జీవించుంటావు. ఆ భాగ్యాన్ని, ఆ కృపను నీవు పొందాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నీ పాపాలు ఒప్పుకొని ఉంటావు? ఇంకెంతకాలం ఇంకా పాపలను దొరుకుతూ ఉంటావు? ఇంకెంతకాలం దురలవాట్లు ఉంటావు? ఇంకెంతకాలం నీతి తప్పినటువంటి పనులు చేస్తూ ఉంటావు? ప్రియ సోదరు సోదరుడా, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసమే కదా నేను శిలువ మరణం పొందాను, నీకోసమే కదా ప్రాణం పెట్టాను, అనేక నిర్దోషులకు మార్చడం కోసమే కదా ఈ కార్యాన్ని చేశాను, నీవు మారవా అన్నాడు. కాబట్టి నీవు నిర్దోషిగా మార్చబడకపోతే ఎటువంటి ఉపయోగము లేదు. ఇప్పుడైనా ప్రభు దగ్గర ఒప్పుకో నీ పాపాలు. ఇప్పుడైనా ప్రభువా నేను పాపని అని చెప్పాను, ఒప్పుకో ఆయన దగ్గర. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 9:9 రాయబడిన మాట మనం చూస్తా ఉన్నాం. మన పాపలు మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, లేక నిర్దోషులుగా చేస్తాడు, పాపము లేని వారుగా చేస్తాడు. ఆ విధంగా మనం చేయబడితే నిత్య జీవానికి మనము వారసులు అవుతాం. తర్వాత 12వ వచనంలో కూడా అన్నాడు ఒక మాట ఏముందంటే, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, అది నీకు ఒకవేళ కఠినంగా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు ఏం చేశాడంటే తన ప్రాణమును ధారపోసాడంట. ఏం చేశాడు చెప్పండి? ఇన్ని మేలు చేసిన ప్రభు కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? చెమట గారితేనే ఉండలేవు, కాసేపు మందిరంలో టైం అయితేనే ఉండలేవు, శ్రమలు వస్తేనే ప్రభుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అవసరమైతే ప్రభు కోసం ప్రాణం ధారపోయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. దాక్కోవడం కాదు, పిరికివారుగా కాదు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ప్రభు నీ కోసం ఇంత త్యాగం చేశాడు. ప్రభు కోసం నువ్వు శ్రమలు భరించడానికైనా ఇష్టపడాలి అన్నాడు కదా. లోకాసువార్త 9:23 అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరినడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకుని నన్ను ప్రతిదినము వెంబడించాలి. ఈ మాట నీ జీవితంలో ఒకవేళ కఠినంగా ఉన్నా అవసరమైతే, అంతేగాని అందరినీ ప్రాణం పెట్టమని ఆయన కోరినవాడు కాదండి. అసలు ఒక మాట చెప్పంటే పిరికివారిని ఎవరిని దేవుడు అత్సాక్షులుగా తీసుకుంటాండి. అసలు ఒక మాట చెప్పాలంటే దానికోసం తెగింపు, రోషం, ప్రభువా నీ కొరకు అత్సాక్షి అవ్వాలని సమర్పణ కలిగిన వారిని మాత్రమే ఆయన అత్సాక్షులు తీసుకుంటాడు, కానీ పిరుగులందరం తీసుకోడు. అర్థమవుతుందండి? కాబట్టి అవసరమైతే ప్రభు కోసం ప్రాణం దారిపోసేవారుగా ఎంత బాగా ఉన్నారు. ఒక 5 నిమిషాలు లేట్ అయితేనే ఉండలేము మనం, అవునా కదా? కాస్త ఎండ అయితేనే భరించలేము, దారిపోసేస్తామా? పోయాలి. ఇలాగ మనం జీవిస్తే తప్పకుండా మన జీవితాలు ధన్యమవుతాయి. దేవుడి ఉద్దేశం మనల్ని నెరవేరుతుంది. ప్రభు పొందినటువంటి ఆ శిలువ శ్రమల ద్వారా మన జీవితంలో మేలు కలుగుతుంది, మన నిత్యత్వంలో ఉండగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేద్దాం? 7 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని తెలుసుకుని ఆయన సమాచారాన్ని నమ్మాలని. రెండోది, దేవుని గురించినటువంటి సంగతులు ఆలోచన చేయలే అనే ప్రణాళికను గురించి అని. మూడోది, ఆయన అంగీకరించాలి, అపేక్షించాలంటే అంగీకరించాలని. ఇక 4వది ఏం చెప్పాం? మనం ప్రభువుని వారిలాగా తృణీకరించకూడదు అని మనం చూసాం, క్రీస్తు సంపాదించుకోవాలని. 5వది, మనందరం దారి తప్పిన గొర్రెలం కాబట్టి ఆత్మలు కాపారిన యేసు ప్రభు దగ్గరికి రావాలని చూసాం. 6వది, ఆయన మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం తిరిగి తండ్రితో సమాధానం పొందడమే లేటు. సమాధానం ఇవ్వడానికి ఆల్రెడీ ఆయన బలిగా అర్పించబడిపోయాడు. ఇక నువ్వు దేవునితో సమాధానం పొందడమే లేటు. చివరిగా మనం చూసాం, ఆయన మనల్ని నిర్దోషులుగా చేయాలనుకున్నాడు. ఇక మన పాపాలు మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. అవసరమైతే, దేవుని చిత్తమైతే ప్రాణం ధారపోసేవారిగా మనం ఉండాలి, కానీ పిరికివారిగా పారిపోయేవాళ్ళలాగా ఉండకూడదని నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇలాగ మనం జీవిద్దాం, వాక్య వెలుగులో మనం బ్రతుకుదాం.
దేవుని ఉద్దేశాలు మనం నెరవేరినట్లుగా ఆయన పొందిన శ్రమల ద్వారా మనం మేలు పొందుదాం. ఇటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన.